అందరికీ నమస్కారం. గత వారం క్రితం ప్రెస్ మీట్ చెప్పి పేపర్లో, టీవీల్లో, లోకల్ ఛానల్స్ వస్తున్న ఆక్రమణల మీద నేను మీడియాకి మాట ఇచ్చాను. అధికారులతో ఈ శనివారం మీరు ఎక్కడైతే ఆక్రమణలు అన్నారో అక్కడ మనం విజిట్ పెట్టుకుందాం అని చెప్పి ఈరోజు అన్న మాట ప్రకారం మేము కానీ, మీరు కానీ, మా అధికారులు కానీ, స్థానిక కార్పొరేటర్లు కానీ అందరం కూడా మనం తిరిగాం. ఉదయం నుంచి ఏదైతే మీరు చెప్పారో వాటిల్లో చాలా చోట్ల ఆక్రమణలు ఉన్నాయి. మరి గడ్డల్లో పేదవాడికి ఈ ప్రభుత్వం ఇల్లు కట్టుకుంటానంటే అర్బన్ పరిధిలో 2 సెంట్లు, రూరల్ పరిధిలో 3 సెంట్లు ఇస్తామన్నప్పటికీ చెరువుల్లో, గడ్డల్లో ఆక్రమణలు మాత్రం సహించేది లేదు. వాళ్ళని యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మీరు ఇల్లు పెట్టుకుండా లేని వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు కానీ, హౌసింగ్ వాళ్ళు కానీ గతంలో మీకు ఇల్లు ఉందో లేదో వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి మీకు లేదు అంటే బాజా భజంత్రులతో మీకు స్థలం కానీ, ఇల్లు కానీ కేటాయించే బాధ్యత మాది. అది టిడ్కో అవ్వచ్చు, లేదా గ్రూప్ హౌసింగ్ అవ్వచ్చు, లేదంటే కట్టుకునే స్తోమత ఉంటే ఇండివిజువల్ 2 సెంట్ల స్థలం అవ్వచ్చు. మా దగ్గర స్థలం ఉంది, ప్రభుత్వం దగ్గర ఒక మంచి సంకల్పం ఉంది. అయినా ఆక్రమణలు చేసి మేము ఇలాగే వెళ్తామంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదనేది మాత్రం మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే మేము నోటీస్ చేసామో ఈరోజు సాయంత్రం కానీ, రేపు కానీ కలెక్టర్తో కూర్చుని వారిని కూడా ఒకరోజు మార్నింగ్ విజిట్కి రమ్మని మళ్ళీ వారికి కూడా మనం చూపిద్దాం. ఎలా చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయో, ఎలా గడ్డల ఆక్రమణకు గురవుతున్నాయో, ఎలా కాలువలు ఆక్రమణకు గురవుతున్నాయో, శ్మశానాలతో సహా ఏది వదలకుండా, పార్కులతో సహా ఏది వదలకుండా ఎలా ఆక్రమణకు గురవుతున్నాయో ఒక 10 పాయింట్లు మనం నోటీస్ చేసి కలెక్టర్ని కూడా ఆ రోజు తీసుకొస్తాను. ఈ వారంలో కలెక్టర్ గారికి చూపించి ఎన్ని వందల కోట్ల ప్రభుత్వ భూమిని మనం కాపాడుకోవచ్చో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చర్య మొదలవుతుంది. నేను ఒకటైతే చెప్తా ఉన్నాను, ఏ పార్టీ అనేది నాకు సంబంధం లేదు. ఆక్రమదారుడు, హక్కుదారుడు ఈ రెండే మా దగ్గర ఉంటాయి. కలెక్టర్ గారికి కూడా ఆ రోజు మీ ముందు అదే చెప్తాను. ఏరాఫేరీలు లేవు, ఎవరిని కూడా కాపాడే ప్రసక్తి లేదు. ప్రభుత్వ భూమి ఆక్రమించిన వాడు అయితే 2 రోజులు లేట్ అవ్వచ్చేమో కానీ చర్య తీసుకోవటం మాత్రం పక్క. ఏదైతే మెయిన్ గడ్డల్లో ఆక్రమించుకున్నారో వాళ్ళని వదిలే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి పక్కా ఇల్లు కట్టేసుకుంటా ఉన్నారు. అది చాలా అమానుషం. భవిష్యత్తులో ఎప్పుడు కూడా డాక్యుమెంట్ మీకు చెల్లదు, మీకు డాక్యుమెంట్ రాదు. మీరేదో పక్క సర్వే నెంబర్ వేసి ఇంకేదో చేసి మీరేదో ప్లాన్ తెచ్చుకుని ఇల్లు కట్టేసినంత మాత్రం సంబరం చేసుకోవాల్సిన ప్రసక్తి లేదు. నిజం కొన్ని రోజుల తర్వాత నిగ్గు తేలుస్తా. కలెక్టర్ గారు వచ్చిన తర్వాత పక్కా యాక్షన్ స్టార్ట్ అవుద్దని తెలియజేస్తాను.